ప్రవీణేశు క్రీస్తు నామున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించి మరి శ్రద్ధతో మరి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఇలాంటి చక్కని కృప అనుగ్రహించినందుకు దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతంలో మనం గమనిస్తూ వచ్చాం. ఇంతవరకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి దానికి రుజువులు, నిదర్శనాలు మనం ఆలోచన చేస్తూ ఇది చాలా ప్రాముఖ్యము. కొంతమంది ఆ యొక్క కల్ట్స్ అంతా కూడా పరిశుద్ధాత్ముడు మా దేవుడు అనేది సంబోధించకుండా వారు సరి అయిన రీతిగా అవగాహన లేకపోవడం చేత అనేకమైన విమతములు బయలుదేరుతూ వచ్చాయి. అయితే పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది మొట్టమొదట మనం రుజువుపరచడానికి వాటి 4 ఆ యొక్క రుజువులు ఉన్నాయనే విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తూ వచ్చాను. మొట్టమొదట దైవిక నామాలను బట్టి, ఆ తర్వాత దైవిక గుణలక్షణాలను బట్టి అని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మూడవది ఆయన పనిని బట్టి అనేది, దైవికమైన పనులు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దైవిక పనుల చేత ఆయన దేవుడు అనేది రుజువుపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ వచ్చామండి. మొట్టమొదట మనం గమనించాం, దాంట్లో పరిశుద్ధాత్మని యొక్క పనిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఒప్పించడం గురించి, తర్వాత జ్ఞానోదయం గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం ఆధ్యాత్మికంగా మనం జ్ఞానోదయం కలిగి మనం సరి అయిన రీతిగా దేవుని వాక్య అవగాహనను మనం పొందాలంటే పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క కార్యము జరుగుతూనే కానీ మనం సరి అయిన రీతిగా అవగాహన చేసుకోలేము అనేది నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ దాన్ని పూర్తిగా నేను ముగించలేదు. వాటిలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే మనం పసిపిల్లలంగా ఉంటూ వచ్చాం. అయితే ఆ పసిపిల్లలు క్రమేణా ఎదుగుతూ రావాలి. ఎదగడానికి సమయం కూడా పడుతుంది. ఎదగడానికి సమర్పణ కూడా చాలా అవసరం. గనక ఎదగడానికి దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాల్సిన అవసరత కూడా ఉంది. చాలాసార్లు కూడా దేవుని వాక్యాన్ని చదవడం కాదు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాటిని అవగాహన చేసుకుని, అందుకే చెప్పాను మీకు గలతీలకు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ వచ్చాను. 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా వాటిని మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారనేది. చాలాసార్లు కూడా ఆ యొక్క క్రైస్తవులు ఒక పసిపిల్లల్లాగానే ఉంటూ వచ్చారు. ఆదివారం వెళ్ళడం రావడం అంతవరకే. కానీ దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన చేసుకుని వ్యక్తిగత వారి పఠన జీవితం కానీ ఆధ్యాత్మిక జీవితం కానీ ఉండడం లేదు. ఇది చాలా అవసరం అసలు. కనుక పరిపక్వతకు మనము అనేది సమయం తీసుకుంటుంది. మనం ఆ యొక్క మెచ్యూరిటీలోనికి రావాల్సిన అవసరత ఉంది. ఆ మెచ్యూరిటీలోనికి రావడానికి మనం చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం చాలా సరిదిద్దుకోవాల్సింది, మనం సవరించుకోవాల్సింది ఎన్నో ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మొట్టమొదట మన మనస్సాక్షిని కూడా మనం అభ్యాసం చేసుకోవాలి. పౌలు ఎదుగుతున్న వ్యక్తి తను మనస్సాక్షిని కూడా ఆ యొక్క అభ్యాసం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు అపోస్తల కార్యానికి వెళ్తే అతడు చాలా చక్కని సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పాడు అనంటే, నేను నా యొక్క జీవితాన్ని నేను మనస్సాక్షి కలిగి నేను అభ్యాసం చేసుకుంటున్నాను అనేది తను చాలా స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా
అభ్యాసం చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో మన మనస్సాక్షి దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా మన మనస్సాక్షిని మనం సరి చేసుకుంటూ జీవించాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇది పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. 24వ అధ్యాయంలోనికి రండి, 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మెచ్యూరిటీలోనికి రావాలంటే దేవుని వాక్యాన్ని మనం అభ్యాసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రతిదినం కూడా దేవుని ఒక పరిపక్వంలోనికి రావడానికి మనం అభ్యాసంలోనికి రావాలి. కనుక ఇది ఎలాగొస్తాము అనంటే కేవలము పరిశుద్ధాత్మ సహాయం వల్లనే ఆ మెచ్యూరిటీలోనికి పరిపక్వంలోనికి మనం రాగలం. అందుచేత దేవుని యొక్క వాక్యంలో ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి అనేది రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ మాటలు కూడా మనం చదవగలం. 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడ్డం అనేది ఇదంతా కూడా మనం మెచ్యూరిటీలోనికి పరిపక్వంలోనికి రావడానికి మనకు తప్పనిసరిగా కావాల్సిందేంటంటే ఆత్మ నడిపింపు మనకు కావాలి. మనం ఆత్మకు ఎంతగా లోబడుతూ ఉంటామో, ఎంతగా విధేయత చూపిస్తామో అంతగా దేవునిలో మనం ఎదగలం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మనం లోబడడం అనేది నేర్చుకోవాలి, విధేయత చూపడం నేర్చుకోవాలి. అప్పుడే మనం పరిపక్వంలోనికి ఆ మెచ్యూరిటీలోనికి ఎదగలం అనేది మనం గమనించాలి. మనం మరింత పరిపక్వంలోనికి రావాలి. తద్వారా ఒక వ్యక్తి ఒక దినదినం కూడా ప్రభువులోనికి ఎదగాల్సిన అవసరం ఉంది. మనం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని గురించి ఆ యొక్క దేవుడు అనుమతించబడిన అభివృద్ధి అనేది మనలో కనబడాలి, అది సంపూర్ణంగా కనబడాలి. మీరు ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చదువుతూ ఉన్నప్పుడు ఆ పత్రికలో పౌలు విషయాలు చెప్తూ వచ్చాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ విషయాలు పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. లోతైన ఆధ్యాత్మిక విషయాలను గురించి నేను ఇంతకు ముందు చెప్పలేకపోయాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో అనేది మీరు గమనించగలరు. 3వ అధ్యాయానికి 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చును. అక్కడ 3 రకాలైన ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితులను గురించి రాసుకుంటూ వచ్చాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నాడు, శరీర సంబంధులైన మనుషులు అని చెప్పాడు, ఆత్మ సంబంధులైన మనుషులు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 3 విషయాలు ఆ స్థలంలో ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలాగా దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాలు సత్యాలు ఎలా తెలుసుకోగలం? 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని అంటున్నాడు. కనుక దేవుని వాక్య సత్యాలను ఎవరు గ్రహించగలరు? ఎవరి ద్వారా అది సాధ్యము అనంటే మనం గమనిస్తూ ఉన్నాం, ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని చెప్పాడు. ఒక మనుషుని సంగతులను అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని అన్నాడు. కనుక ఆధ్యాత్మిక సత్యాలను మనం తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఎలా తెలుసుకోగలం? అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకోగలం. కనుక ఆధ్యాత్మికంగా నిజమైన ఆధ్యాత్మికత అనేది ఎలాగా
ఆ యొక్క ఆత్మ సంబంధులైన మనుషులుగా అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. గనక పరిశుద్ధాత్ముడే గనక మనకు ఎలాగ మనం ఎదగలం, తెలుసుకోగలం. మనం లౌకిక ఆత్మ కాక దేవుని ఆత్మ విషయంలో, దేవుని విషయాల్లో దేవుని ఆత్మ కావాలి అనేది రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున బైబిల్ మేము చదువుతుంటే మాకు అర్థం కావడం లేదు అని ఉంటారు. ఎందుకు అర్థం కావడం లేదు అనంటే పరిశుద్ధాత్మపై ఆధారపడడం లేదు. పరిశుద్ధాత్మపై ఆధారపడితే పరిశుద్ధాత్ముడు మనల్ని చాలా చక్కగానే నడిపిస్తాడు అనేది మీరు గమనించాలి. యోహాను సువార్తలోనికి వెళ్దాం. 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. అయితే అనే విషయాన్ని ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని అన్నాడు. దేవుని యొక్క సత్యంలోనికి నడిపించడానికి ఆయన తనంతట తాని ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవవు సంగతులను మీకు తెలియచేయును అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఆ విషయాలను చాలా ఎదిగిన వ్యక్తి కనుక ఎదగలేని వ్యక్తులకు పరిశుద్ధాత్ముడు ఏమాత్రం కూడా బోధించి అర్థం కావడం లేదు, వారికి అర్థం కావడం లేదు అనేది మనం గమనిస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అని అన్నాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన కుటుంబంలో జన్మించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నాడు. నేను మొట్టమొదటిగా మీకు చెప్తూ వచ్చాను, విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆ నివసించినప్పుడు మనం ఎదగలేకపోయాం. ఎందుకు ఎదగలేకపోయాం? క్రీస్తునందు పసిబిడ్డలే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బిడ్డలు అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అని అన్నాడు. ఎందుకు వారు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పాడు, శరీర సంబంధులైన మనుషులుగా అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా అని వారు ఆధ్యాత్మికంగా ఎంత మాత్రం కూడా ఎదగలేదు. వారు ఒక విశ్వాసి దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ ఉండాలి. మనం బైబిల్ చదవడం కాదు, మనం జీవితాన్ని సరి చేసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే దేవుని యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికంగా మన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేది మనకు అర్థమవుతుంది. చాలామందికి ఎందుకు దేవుడు మనల్ని ఎలాగ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, మనం మెచ్యూరిటీలోనికి ఆ యొక్క పరిపక్వంలోనికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు, ఇంకా ఎదగాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క పనిది. మనం ఎంతగా లోబడుతూ ఉంటామో, ఎంతగా దేవుని వాక్య సత్యానికి స్పందిస్తామో అప్పుడే మనం ఎదగలం. ఎప్పుడైతే స్పందించడం లేదో మనం ఎదగడం అనేది జరగదు అసలు. ఎప్పుడైతే దేవుని వాక్యం దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి ఇష్టపడనప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా అక్కడితో ఆగుతూ ఉంటాడు, మాట్లాడడం ఆగుతాడు. ఆ యొక్క దేవునిలో ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ మీరు బలమైన ఆహారము అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. మీరు మాంసము తినాల్సిన పరిస్థితిలో ఇంకా పిల్లలుగానే ఉంటూ ఉన్నారు అనేది ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మీరు పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు? వారు సాధకం చేయలేదు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, మనం సాధకం చేస్తున్నప్పుడు మనం దైవభక్తి విషయంలో సాధకం చేయాల్సిన పరిస్థితి ఉంది. కనుక ప్రతి విశ్వాసి ఏం చేయాలి అనంటే మనం ప్రతి ఒక్కరూ కూడా పురోగతికి వెళ్తూ ఉండాలి.
మనలో ఏదైతే ఆధ్యాత్మికంగా ఆటంకం కలిగించే ఆ మనసే కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాటినన్నిటినీ కూడా సరిచేసుకోవలసిన అవసరత ఉంది. దేవుని చిత్తము పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా బోధిస్తూ ఉంటాడు. ఆ చక్కగా బోధిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి మనం సరిచేసుకోవలసిన అవసరత ఉంది. కనుక ఆత్మ సంబంధులైన మనుషులు దేవుని చిత్తానికి లోబడ్డం అనేది నేర్చుకుంటారు. ప్రభువా, నీ చిత్తం ఏంటి అనే విషయాన్ని తన సొంత చిత్తానికి ఎంత మాత్రం కూడా లోబడ్డం అనేది జరగదు. కనుక దేవుని చిత్తానికి లోబడ్డం అనేది ఎప్పుడైతే చేస్తాడో విశ్వాసి ఎదగడం ప్రారంభిస్తాడు. దేవుని చిత్తానికి ఆధ్యాత్మికంగా వికసిస్తాడు కూడా. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడే చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడే మనం ఆధ్యాత్మిక పరిపక్వంలోనికి నడిపిస్తాడు అనేది మనం గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ అనే విషయాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టంగానే మనం ఈ వాక్య ఆధారాలు మనం చూస్తూ వచ్చాం. ప్రత్యేకంగా మనం హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చాం, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అనే విషయాన్ని. ఇంకా నిర్జీవ క్రియల్లోనే ఉంటూ ఉన్నాం, ఇంకా మూల పాఠాల్లోనే ఉంటూ ఉన్నాం. మనం ఎదగాల్సిన అవసరత ఉంది. ఎక్కడికి రావాలి అనంటే, మనం ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం కాదు, మన జీవితాన్ని పూర్తిగా దేవుని వాక్యానికి లోబడి మనం జీవించడం అనేది నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. మనం కొన్నిసార్లు మనం ఎన్ని బైబిల్ కాలేజెస్కి వెళ్ళినా, లేకపోతే ఎంత జ్ఞానం సంపాదించినా ప్రయోజనం లేదు. ఆధ్యాత్మికంగా పరిపక్వత్వంలోనికి రావాల్సిన అవసరత ఉంది. కనుక ఆ పరిపక్వము అనేది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. దినదినం కూడా తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి తీసుకురావాలి. ఆ ఉద్దేశంతోనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అనేది మీరు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 2వ పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతున్నాను, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే అని అన్నాడు. మనం ఏ పోలికలోనికి రావాలో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవుని యొక్క పోలికలోనికి రావాల్సిన ఇదంతా కూడా ఎవరు చేస్తారు అనంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు అనేది గమనించాలి. అందుకే మనం జ్ఞానోదయాన్ని మనం పొందాల్సిన అవసరత ఉంది. కనుక బైబిల్ కాలేజ్కి వెళ్తే సరిపోదు. మన జీవితాన్ని దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి మనం సరిదిద్దుకుని మనం బ్రతికినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగలం. ఈ విషయాలను గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి యొక్క లక్షణాలు అనేది ప్రభు చిత్తమైతే ఈ ఆదివారం మా చర్చిలో ప్రసంగం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి లక్షణాలేంటి? మనం చాలాసార్లు కూడా అనుకుంటాం, మేము చాలా స్పిరిచువల్గా ఎదిగిపోయాము అని అనుకుంటాం. కానీ స్పిరిచువల్గా ఎదిగితే మన జీవిత విధానం అనేది కనబడవలసిన అవసరత ఉంది. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడే మనల్ని ఒక మెచ్యూరిటీలోనికి తీసుకురావడానికే, అందుకే మనం జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఎదగాలి, ఇంకా నువ్వు సరిదిద్దుకోవాలి. దేవుని చిత్తానికి నువ్వు ట్యూన్ అవ్వలేదు, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవడం లేదు, ఆత్మచేత నువ్వు నడిపింపబడడం లేదు. ఇంకా నీ స్వబుద్ధిని, నీ స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నావు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడే చాలా చక్కగా మనకి వివరిస్తుంటాడు అనేది మీరు గమనించాలి. ఇది ఆ యొక్క పరిశుద్ధాత్ముడు చేసే 6 పనులను గురించి మనం ఇంతవరకు ఆలోచన చేశాం. 7వ పనిని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 7వ పని ఏంటి అనంటే, పరిశుద్ధాత్మని యొక్క పని. ఆ దైవిక పనిలో ఏ పని ఉంటుందంటే పవిత్రీకరణ అనే మాట ఉంది, శాంటిఫికేషన్ అనే విషయాన్ని.
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనంటే మనల్ని పవిత్రీకరణ చేస్తాడు అనేది. కనుక విశ్వాసి ఎదుగుదలలో ఆ ప్రక్రియలో పాల్గొనడం మాత్రమే కాదు, విశ్వాసిని ప్రతి దినము కూడా పవిత్రీకరణలోనికి నడిపిస్తాడు. అంటే పవిత్రతలోనికి నడిపిస్తాడు అనే విషయాన్ని, అంటే ఈ పవిత్రీకరణ అనే మాటకు పదానికి వెనుకున్న ప్రాథమికమైన తలంపేంటి అనంటే దేవుని కొరకు వేరుగా ఉండడం, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండడం అనే విషయాన్ని. ప్రత్యేకంగా కొన్ని విషయాల కొరకు మనం ప్రత్యేకింపబడాలి. ఒక క్రైస్తవ జీవితం అనేది, ఒక విశ్వాసి జీవితం అనేది ప్రత్యేకింపబడవలసిన అవసరత ఉంది. టు బీ సెట్ ఎపార్ట్ అంటూ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ శాంటిఫికేషన్ అనే మాటకు టు బీ సెట్ ఎపార్ట్ అంటూ గాడ్ అన్నాడు. కనుక మనం దేవుని కొరకు, దేవునికి ఒక ప్రత్యేకింపబడి జీవించాలి. ఈ సిద్ధాంతాన్ని గురించి మనం గమనిస్తున్నప్పుడు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం చాలా అవసరం. అసలు ప్రత్యేకింపబడ్డం అనేది ఒక నిర్దిష్టమైన ప్రయోజనానికి లేదా ముగింపు కోసం ప్రత్యేకింపబడ్డం అనేది మనం గమనించాలి. బైబిల్ నందు ఈ యొక్క శాంటిఫికేషన్ గురించి ఆ యొక్క 3 టైప్స్ ఆఫ్ శాంటిఫికేషన్స్ ఉన్నాయి. 3 రకాలైన పవిత్రీకరణ ఉంది. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. ఇది డాక్ట్రినల్ క్లాసెస్. ఇవన్నీ కూడా డాక్ట్రినల్గా మనం సరి అయిన రీతిగా నేర్చుకోవాలి. ఇది పర్సనల్ శాంటిఫికేషన్ అని చెప్పుకుంటూ మనం పొజిషనల్ ఇది గమనించాలి. మనం చాలాసార్లు కూడా వ్యక్తిగతంగా పవిత్రత అనే దానికి అందులో 3 స్థాయిలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. అందుకే 3 టైప్స్ ఆఫ్ శాంటిఫికేషన్ అని చెప్పాడు. కనుక వీటిని గురించి నేను తర్వాత మరింత వివరణ మీకు ఇస్తాను. కానీ ఇక్కడ మాత్రం పరిశుద్ధాత్ముడు చేసే పనిని గురించి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది కేవలం దేవుడు మాత్రమే పరిశుద్ధపరచగలడు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు కూడా పవిత్రపరచగలడు. గనక ఆ దైవిక లక్షణం అనేది పరిశుద్ధాత్మకు కూడా ఉంది. దేవుడుకున్న గుణలక్షణమే పరిశుద్ధాత్మకు కూడా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చదువుతూ ఉన్నాను. మొట్టమొదట పొజిషనల్ శాంటిఫికేషన్ అని చెప్పుకుంటూ వచ్చాడు. స్థానపరమైన పవిత్రీకరణ, అచ్చ తెలుగులో చెప్పాలి అనంటే కనుక ఇది స్థానపరమైన ప్రత్యేకీకరణ అనేది. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే అతడు పవిత్రపరచబడుతూ ఉన్నాడు. అతడు దేవుని బిడ్డగా. ఇంతకు ముందు మనం లోకస్తులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు దేవుని బిడ్డగా మనం ప్రత్యేకింపబడ్డాం. అందుకే మన జీవితంలో ప్రత్యేకత అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యేకత ఎంతవరకు వెళ్ళిపోయింది అనంటే దేవుని వాక్యంలో చాలాసార్లు మనం గమనించాలి. దీన్నే మనం ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనం జస్టిఫైడ్ అనేది, జస్టిఫికేషన్ అనేది కూడా గమనించాలి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డం మాత్రమే కాదు, విమోచింపబడ్డం మాత్రమే కాదు, మనం పవిత్రపరచబడుతున్నాం, పవిత్రీకరణ చెందబడుతున్నాం, మనం ముద్రింపబడుతున్నాం, సీలింగ్ అని చెప్పుకుంటూ వచ్చా. ఎన్ని మాటలు చెప్పానో చూడండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఒక వ్యక్తి ఏమవుతున్నాడు అనంటే నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు, విమోచింపబడుతూ ఉన్నాడు, పవిత్రీకరణ చెందబడుతున్నాడు, ముద్రింపబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే మనం ఎక్కడికి వెళ్ళిపోయామో అనంటే ఎంత అద్భుతమైన మనకు ఆధిక్యత ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. యేసు ప్రభు ఆ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వస్తే ఆ మాటలు చాలా స్పష్టంగా మనం చూడగలమండి. అక్కడ చెప్తూ ఉన్నాడు, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా
అనే మాటను ప్రారంభించాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ప్రారంభించిన ప్రారంభము అలాగన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని అన్నాడు. బ్రతికించడం వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు మనం ఎక్కడ కూర్చున్నాం అనంటే ఆ పొజిషనల్ అనేది, ఆ పొజిషనల్ శాంటిఫికేషన్ అనేది ఎక్కడికి వెళ్ళిందో దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి 7వ వచనంలో ఎఫెసీలకు రాసిన పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో చదువుతూ ఉన్నాను. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని అన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాం? ఆయన యేసు ప్రభువారు మనల్ని లేపడం మాత్రమే కాదు, అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్న మనల్ని లేపడం మాత్రమే కాదు, ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే ఆయన తీసుకుని వెళ్ళిన విధానం అనేది ఎంత అద్భుతమైన విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు అనే విషయాన్ని చెప్పాడు. చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని అన్నాడు. అంటే ఆయనతో కూడా కూర్చోవడం అనేది ఇది పొజిషనల్ శాంటిఫికేషన్ అనేది. ఎప్పుడైతే ఈ పొజిషనల్ మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే మనకొక పొజిషనల్ శాంటిఫికేషన్ వచ్చేసింది. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే వెంటనే జరిగేది ఏంటంటే ఈ పొజిషనల్ శాంటిఫికేషన్ అనేది జరిగింది. ఇదంతా కూడా ఎక్కడండి? ఈ ఆత్మను గురించి ఏమీ చెప్పడం లేదు, కానీ మీరు ఆత్మ ఎలాగ పరిశుద్ధపరుస్తాడు అనే మాట మీరు మీ మనసులోకి రావచ్చు. ఆ వచనాలు కూడా నేను మీకు చూపిస్తాను. అదంతా కూడా మనం చదువుదాం. అసలు ఎలాగ చేస్తాడు, ఏం చేస్తాడు అనే విషయాన్ని. రెండవది ఏంటన్నాడు? ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అని చెప్పాడు. ప్రగతిశీల పవిత్రీకరణ అని చెప్పుకుంటూ వచ్చాడు. మరొక మాటలో కొనసాగుతున్న లేకపోతే పవిత్రీకరణ, స్థాన ఆ యొక్క పవిత్రీకరణ మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన తర్వాత ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? ఆ యొక్క దేవునితో నడుస్తూ ఆ యొక్క సాగాలి. మనం యేసుక్రీస్తుతో నడగవలసిన అవసరం ఉంది. అలాగా దినదినము కూడా మనం పవిత్రీకరణ చెందాల్సిన అవసరం ఉంది. ప్రతి దినము కూడా దేవునితో నడవడం అనేది, అలాగ నడుస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా మనం వికసించడం అనేది జరుగుతుంది. ఇది ఆ యొక్క ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్. ప్రతి దినము కూడా ఇది నూతన నిబంధనలో చాలా స్పష్టంగానే తెలియచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దినదినము కూడా మనం ప్రభువుతో నడవాల్సిన అవసరత ఉంది. నడవాలి, మనం ప్రతి దినం కూడా ప్రభువులో ఎదగాల్సిన అవసరత ఉంది. మూడవది ఏంటి అనంటే, ఆ మూడవది నూతన నిబంధనలో వివరింపబడిన శాంటిఫికేషన్ ఏంటంటే అల్టిమేట్ శాంటిఫికేషన్ అని అన్నాడు. అంతిమ పవిత్రీకరణ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతిమ పవిత్రీకరణ అనేది స్థానపరమైన పవిత్రీకరణ, ప్రగతిశీల పవిత్రీకరణ, అంతిమ ఆ యొక్క పవిత్రీకరణ అనేది ఇది మన జీవితంలో అంతిమ ఈ యొక్క పవిత్రీకరణ అనేది ఆయన దేవుని యొక్క పరలోక గృహానికి చేరుకున్నప్పుడు వచ్చే అంతిమ పవిత్రీకరణ అనేది గమనించాలి. ఈ విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం. దాని కొరకే మనమంతా కూడా ఆశతో తేరి చూస్తున్నాం. ఎంత త్వరగా ఆ పవిత్రీకరణ చెంది ప్రభువుతో పరలోకంలో ఉండాలని ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు మనం విశ్వాసం ఉంచగానే మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు, ఏ స్థలానికి తీసుకుని వెళ్తున్నాడో మనం చాలా స్పష్టంగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ ఎంత చక్కగా మనల్ని సెట్ చేస్తూ ఉన్నాడో, ఆ పరిశుద్ధాత్మని యొక్క
పని అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దామండి. ఈ మాటలు 3 శాంటిఫికేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. పొజిషనల్ శాంటిఫికేషన్, ఆ యొక్క ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్, అల్టిమేట్ శాంటిఫికేషన్ గురించి 3 విషయాలు మీతో చెప్పినట్లుగా నేను ఇక్కడ మీకు తెలియచేశాను. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే అక్కడ ఏం చెప్తూ ఉన్నాడో మీరు చదువుతూ ఉన్నాను చూడండి. 10వ అధ్యాయానికి రండి. 14-15 వచనాలు చదువుతున్నాను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పుకుంటూ వచ్చాడో అక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధపరచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అని చెప్పాడు. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, క్రీస్తు పరిశుద్ధపరుస్తాడు, ఆ యొక్క ఆత్మ కూడా పరిశుద్ధపరుస్తాడు అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి. కనుక మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు అనంటే పవిత్రపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన అనే మాటను చెప్పాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎవరు ఈ పరిశుద్ధపరిచే లక్షణము ఎవరికి ఉంది, ఆ పని ఎవరికి ఉంది అనంటే కేవలము యొక్క దేవునికి మాత్రమే ఉంది. ఆ పవిత్రత ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం. ఇంకా పేతురు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని పరిశుద్ధ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన ఆత్మ వలనని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పని ఎవరు చేస్తూ ఉన్నారు అనంటే పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడని దేవుని లేఖన వాక్యాలు ఆధారాలు మనం చూస్తున్నాం. నిరంతరం కూడా మనం పాపము నుండి మనం దూరం అవుతూనే ఉండాలి. అసలు నీతిగా ఉండడానికి, ఆధ్యాత్మికంగా మనం పురోగతికి లేకపోతే ప్రగతిలోనికి నడిపింపబడ్డానికి పరిశుద్ధాత్ముడు మాత్రమే సహాయం చేయగలడు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. గలతీలకు రాసిన పత్రికలో అందరికీ మనకు పరిచయమైన వాక్యాలే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆత్మ ఫలమేమనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ ఫలమేమనగా అని చెప్పేసి అక్కడ అన్ని గుణ లక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసునందు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. మనలను ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అని చెప్పాడు. ఆత్మను అనుసరించి మన జీవిత విధానంలో ఆ యొక్క పవిత్రీకరణ అనేది పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలాగ నడిపిస్తున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మను అనుసరించి దినదినము కూడా మనం పవిత్రీకరణ చెందుతూనే ఆ యొక్క పరిశుద్ధపరచబడుతూనే మనం రావాల్సిన అవసరం. ఈ పని ఎవరు చేస్తారు అనంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. దేవుని చిత్తం ఏంటి అనంటే మనం పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తం. అది కనుక జారత్వమునకు దూరంగా ఉండడం దేవుని చిత్తం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎవరు సహాయం చేస్తారు? మనం దినదినం కూడా ప్రత్యేకింపబడవలసిన అవసరత ఉందనేది మనం గమనించాలి.
అంతిమ ఆ యొక్క ప్రతిదినం కూడా పరిశుద్ధాత్ముడే మనల్ని పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నట్లుగా చూస్తాం. అందుచేత మనం దినదినము కూడా ఎదగాల్సిన అవసరత ఉంది. కడగబడాలి. మనం ప్రతిదినం కూడా కడగబడుతూనే గనక ఆ పవిత్రతలోనికి మనం వెళ్ళాలి అనేది పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే పొజిషనల్ శాంటిఫికేషన్, ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనం ఎలాగ వెళ్తూ ఉన్నాం? ఈ విధంగా వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దామండి. ఆ వచనాలు చదువుతూ ఉన్నాను చూడండి. ముఖ్యంగా మనం చదవాల్సింది 13వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలిగి నిమిత్తం ఈ ఆత్మ మల్లను ఆ స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక దేవుని ఆత్మచేత ముద్రింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మచేత నడిపింపబడాలి, ప్రత్యేకింపబడి ఉండాల్సిన ఆ పరిస్థితిని గురించి ఎవరు చెప్తారు, ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడే చేస్తాడు అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆత్మ దేవుడు పరిశుద్ధపరచగలడు, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పరిశుద్ధపరచగలడు అని చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం చూస్తున్న విషయం ఏంటంటే అంతిమ ఆధ్యాత్మికంగా వికసించి చివరికి మనం పరలోక గృహానికి మనం చేరుతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే మనకు పొజిషనల్ శాంటిఫికేషన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిన వ్యక్తి దినదినం కూడా క్రీస్తుతో నడుస్తూ ప్రోగ్రెసివ్ ఆ యొక్క శాంటిఫికేషన్లోనికి రావాలి. ఆ దినదినం కూడా పవిత్రీకరణ చెంది ఒక దినమున అంతిమ ఆ యొక్క శాంటిఫికేషన్లోనికి వచ్చి మనం పరలోక గృహానికి చేరడానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు. అందుచేత పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆత్మచేత నడిపింపబడుతున్నాం, ఆత్మచేతనే పవిత్రపరచబడ్డాం, ఆత్మచేతనే మనం చివరికి పరలోక గృహానికి ఒక పరిపక్వంలోనికి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు 7 పనులను గురించి మనం ఆలోచన చేశాం. 8వ పనిని గురించి ఆలోచన చేద్దాం. ఈ 8వ పని ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క పని అనేది మధ్యవర్తత్వాన్ని వహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే విజ్ఞాపన పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దైవిక పని ఏంటి? యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పాం. పరిశుద్ధాత్ముడు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన పరిచర్య చేస్తున్నట్లుగా మీరు చూడగలరండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటల ద్వారా మనం చక్కగా నిర్ధారణ చేయొచ్చు, ఎవిడెన్స్ అనేది రుజువు చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు ఈ పని కూడా చేయగలడు. ఆ పని ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనం చక్కగా చెప్పగలం, స్పష్టంగా చెప్పగలం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్దామండి. ఆ 26వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆ వాక్య భాగాన్ని నాతో కూడా తీసి మీరు చూడాలని మనవి చేస్తున్నాను. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము
అనేది. ఇది రోమీలకు రాసిన పత్రికలో చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసే పనేంటో చాలా స్పష్టంగా మనం నిర్ధారించగలము. అక్కడ పరిశుద్ధాత్ముడు చేసే పరిచర్య ఏంటి, ఇది ఏ సందర్భంలో చెప్పాడో చాలా స్పష్టంగా లేఖన భాగాలను మనం అర్థం చేసుకోవాలి. కాంటెక్స్టల్ స్టడీ అనేది చాలా అవసరం. ఎప్పుడు ఏ పరిస్థితిలో అనేది మనం గమనిస్తున్నప్పుడు, ఒక విశ్వాసి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు అనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మీరు పైకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అటువలే అని చెప్పుకుంటూ వచ్చాడు. అటువలే అన్న దానికి పైకి వెళ్తే మనకు అర్థమవుతుంది. మన ఆ యొక్క 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఎప్పుడుది? ఒక విశ్వాసి శ్రమలకుండా శ్రమలతో బాధపడుతున్నప్పుడు అతడు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయం పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితిలో అతడు ఏం చేయాలో, ఎలాగ చేయాలో అతనికి ఏమాత్రం కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మీరు గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ వ్యక్తి ఎలాంటిగా సఫర్ అవుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. మూలుగుతూ ఉన్నాడు. 23వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క అనే మాటను చెప్పాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టొచ్చు మనలో మనము మూలుగుచున్నాము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మూలుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఏంటి మూలుగుతున్నాం అనంటే, కిందకి ఇంకా పైకి వెళ్దాం. ఎవరు మూలుగుతూ ఉన్నారు? 16వ వచనానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రికలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అనే విషయాన్ని, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అనే మాటను చెప్తూ వచ్చాడు. అంటే ఒక క్రైస్తవుడు ఏ విధంగా శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆ శ్రమలకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏం చేస్తున్నాడు అనంటే, పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క వాక్య భాగాన్ని, లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం ఏదంటే, ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే అన్నాడు, మన బలహీనతలను చూచి అనే విషయాన్ని. ఆ యొక్క మాటలు మనం చూస్తున్నాం. ఏం ప్రార్థన ఎందుకు అంటే, దేవుని చిత్తం అనేది పరిశుద్ధాత్ముడికే తెలుసు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు ఆ యొక్క మాటలు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అని అన్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం 27వ వచనంలో దేవుని చిత్తం ఏంటి, మన జీవితాల పట్ల, మన బ్రతుకుల పట్ల దేవుని చిత్తం ఏంటో అనేది తెలిసిన వ్యక్తి ఒక్కరే ఒకరు, అది పరిశుద్ధాత్ముడు మాత్రమే. అతనికే తెలుసు గనక ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని ఎలాగ ప్రార్థన చేయాలో మనల్ని చేయిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని చిత్తము అర్థమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని మనస్సు పరిశుద్ధాత్మనికి తెలుసు. దేవుని మనసు పరిశుద్ధాత్మకు తెలియడం మాత్రమే కాదు, దేవుని మనసు తెలియడం చేత ఏం చేస్తున్నాడు అనంటే, ఆ యొక్క మనసును ఎరిగి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తం ఏంటి అనంటే, మన పట్ల దేవుని చిత్తం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 29వ వచనానికి రండి అంటున్నాడు, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకై అని అన్నాడు. మనం ఎక్కడికి రావాలి?
దేనికి రావాలి అనంటే తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావడానికి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావడానికి ఏం ఏం చెప్పాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఈ శ్రమలు, ఈ కష్టాలు దేనికోసం అని అంటున్నాడు? మనం కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావడానికి. అందుకే పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మన పక్షమున అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, ఆ యొక్క ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని చెప్పాడు. కనుక మనకు అర్థం కాకపోవచ్చు, పరిశుద్ధాత్ముడు అద్భుతమైన విజ్ఞాపన పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ పని ఏంటో ఆ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటో, ఎలాగా మనం ఏ నమూనాలో ఏ డిజైన్లో ఉండాలో ప్రతి చిన్న విషయాలు పరిశుద్ధాత్ముడికి తెలుసు. మనం శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అసలు. అలాంటి పరిస్థితిలో ఆ దేవుని మనసు ఎరిగిన పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు, మనం ఎలాగ ప్రార్థన చేయాలో అనేది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చేసే పనిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇది ఆ యొక్క పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఇక్కడ మనం రుజువుపరచడానికి చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం నిమిత్త మాత్రం, మనమంతా కూడా మనకి ఏమీ తెలియదు, అసలు ఏం చేయాలో మనకి తెలియదు, ఎలాగుండాలో మనకి తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన చిత్తానుసారంగా ఆయన స్వారూప్యంలోనికి రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం, నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం అసలు. కనుక మనం ఈ లోకం నుంచి, ఈ లోకమును అనుసరించి కాకుండా ప్రభు చిత్తమేదో తెలుసుకొని ఆ విధంగా నడవాలని పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. చాలాసార్లు కూడా మనం ఎలా చేయాలి అనంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా ప్రార్థన జీవితం ఎలా చేస్తాడు అనంటే, దేవుని చిత్తానుసారంగానే ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనేది మీరు గమనించాలని మనం చేస్తున్నా. ఇది మనం గమనిస్తున్న విషయాలను పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా పనులను బట్టి మనం తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు గమనించాలి, ఇంకా మనం ముందుకు వెళ్దాం. అసలు పరిశుద్ధాత్ముడు నాలుగవ రుజువేంటి అనంటే, పరిశుద్ధాత్ముడు దైవిక సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది మనం రుజువు చేయొచ్చు. దైవిక నామాలను బట్టి రుజువు చేయొచ్చు, దైవిక గుణలక్షణాలను బట్టి రుజువు చేయొచ్చు. మూడవది దైవిక పనులను బట్టి రుజువు చేయొచ్చు. ఇప్పుడు దైవిక సహవాసాన్ని బట్టి మనం రుజువు చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి మనం ఈ విషయాన్ని మనం ముగించాలి. ఈ యొక్క 4 రుజువులను గురించి మనం ముగిస్తే మనం నెక్స్ట్ ప్రశ్నలోనికి మనం వెళ్ళగలం. కనుక ఈ విషయాన్ని స్థాపించడానికి నేను ఒక క్రమబద్ధంగా, ఒక సిస్టమాటిక్గా మనం స్టడీ చేయడం చాలా అవసరం అసలు. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు, ఆ ఎవిడెన్స్లో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ అని ప్రత్యేకంగా మనం గుర్తించగలం. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. ఇది మీరు ఎన్నో ప్రశ్నలు వేశారు. దేవుని ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా ఒకటేనా అని చాలాసార్లు కూడా మాట్లాడుతూ వచ్చారు. అలాగా మాట్లాడుతున్న వాళ్ళకి ఇప్పుడు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. ఆ మొదటి పత్రికలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆత్మ అనే మాటను కూడా మనం గమనించాలి. చదువుతూ ఉన్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాను. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ
ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని అన్నాడు. ఏమన్నాడు చెప్పాడు? దేవుని ఆత్మయందు మీరు కడగబడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ చేత ఆ యొక్క కడగబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. ఎలా ఎందుకు వాళ్ళు కడగబడాల్సి వచ్చింది అనంటే పై వచనాలు మీరు చూడండి. ఎలాగున్నారు వాళ్ళు, ఎలాంటి జీవితాలు జీవిస్తూ వచ్చారు, వారు ఎలాంటి బ్రతుకులు బ్రతికారో ఆ విషయాలను గురించి 9వ వచనంలో నుంచి చూస్తున్నాం. అన్యాయస్తులుగా ఉన్నవారు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతకు ముందు ఉన్నవారు పరిశుద్ధాత్మ చేత వారు కడగబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ చేత వారు కడగబడినట్లుగా చూస్తున్నాం. అందుకే చెప్పాడు అక్కడ, దేవుని ఆత్మయందు మీరు కడగబడి అనే మాటను చెప్పాడు. పరిశుద్ధాత్మ పనేంటి, దేవుని పనేంటి? మనల్ని పరిశుద్ధపరచడమే ఆయన పని. ఇక్కడ దేవుని ఆత్మ చేత వారు కడగబడ్డారు అనేది ఒక సవాలుతో రాశాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అని అన్నాడు. కనుక ఇప్పుడు అట్టివారుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలాగ మారిపోయారో మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మాటలు చెప్తుందేనంటే పరిశుద్ధాత్మనికి మరొక పేరును కూడా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మగా ప్రత్యేకంగా మనం ఐడెంటిఫై చేయాలి, అది గుర్తించబడాలి అనేది నేను మొట్టమొదటి చెప్తున్నాను. రెండవది విషయం ఏంటి? ఆ యొక్క పరిశుద్ధాత్మను గురించి పాత నిబంధనలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎలాగ చెప్పాడో అనేది యెహోవా ఆత్మ అని చెప్పడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం పరిశుద్ధాత్ముడు సృష్టింపబడిన వ్యక్తి కాదు. ఆ యొక్క యేసుక్రీస్తు సృజింపబడిన వ్యక్తి కాదు. ఆ యొక్క యేసు ప్రభు వారు ఆయన ఆది నుంచి ఉన్నవాడు అనే విషయాన్ని, పరిశుద్ధాత్ముడు కూడా ఆది నుంచి ఉన్నవాడు అనేది మీరు గమనించాలి. వీరెవరు కూడా సృజింపబడిన వారు కాదు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యెహోవా ఆత్మ అనగానే మనం గమనించవలసింది పరిశుద్ధాత్మ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు దేవుని యొక్క వాక్యంలోనికి ఈ విషయాలను మనం ముగిద్దాం. ఈ యొక్క దయచేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే వెంటనే మీరు వెళ్ళవద్దని నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, మనం చాలామంది యెహోవా ఆత్మ అన్నా ఒకటేనా, దేవుని యొక్క ఆత్మ అన్నా ఒకటేనా అని కొన్ని ప్రశ్నలు ఇంతకు ముందు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈ మాటలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రండి, మీరు అపోస్తల కార్యానికి వెళ్దామండి. అపోస్తల కార్యానికి వెళ్దాం. ఆ అపోస్తల కార్యంలో 28వ అధ్యాయానికి రండి. 28వ అధ్యాయంలో నేను చదువుతున్న మాటలు ఒకసారి మీరు గమనించాలని మనం చేస్తున్నా. 25వ వచనం నుంచి చదువుకుందాం. వాళ్ళలో భేదాభిప్రాయములు కలిగి నందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి అని చెప్పాడు. అదేదనగా అనే మాటను మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ మాట, ఏంటి ఆ విషయాన్ని గురించి అనంటే, ఇప్పుడు గమనించండి ఆ మాటలు. మీరు వినుటకు మాత్రమే విందురు గాని గ్రహింపరు, చూచుటకు మాత్రము చూతురు గాని కారణి ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో బ్యాటరీ లో అని చెప్తున్నాడు అక్కడ. యువర్ బ్యాటరీ లో అన్నాడు. ఇక్కడ ఇప్పుడు
ఇక్కడ చదువుతూ ఉన్నాను. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని, అక్కడ మాట చూడండి. నేను అందుకే చదివాను అని. దయచేసి బైబిల్ తీసి చూడాలని నేను మనవి చేస్తాను. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే నేను మాటలు చెప్తూ ఉన్నాను. యెహోవా ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటే అనే విషయాన్ని గురించి మీకు రుజువు చేయడానికే ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఇది ఎవిడెన్స్, నిదర్శనం ఏంటి అసలు దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు అనడానికి, దేవుడు అని చెప్పడానికి రుజువుపరుస్తూ ఉన్నాను. అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా చెప్పాడు అని అన్నప్పుడు మనం ఎక్కడ చెప్పాడు అనంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో మీరు 13 వచనాలు మీరు దయచేసి మీరు చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చెప్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పాడో మనం అక్కడ పరిశుద్ధుడు 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 అనే మాటను గురించి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారో, ఇక యెహోవా పరిశుద్ధుడు 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 అనే మాటలను గురించి చెప్తూ, ఇదంతా కూడా చెప్పిన మాటలు ఎక్కడి నుంచి చెప్పాడు? యెహోవా సెలవిచ్చిందేమనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు మీరు 6వ అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు 8వ వచనంలో ప్రభు సెలవీయగా వింటిని అని చెప్పుకుంటూ వచ్చాడు. చిత్తగించుము అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు 10వ వచనంలో వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ చెప్తున్న విషయాన్ని యెహోవా ఆత్మ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పాడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఎప్పుడైతే ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడంటే అక్కడ పాత నిబంధనలో యెహోవా ఆత్మ అన్న విషయాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు గురించిన విషయాలు చెప్తున్నాడు. ఇంకా నేను చదువుతున్నాను, ఇంకా రుజువుపరుస్తూ ఉన్నాను. మీకు ఇంకా సాటిస్ఫై అవ్వకపోవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి కూడా రండి. 10వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నప్పుడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత అని చెప్పి వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనును అని ప్రభువు చెప్పుచున్నాడు అనే మాటను చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మాటలు మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా అన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా అనే మాటను చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి ఉపయోగించాడు అనంటే మీరు ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పుకుంటూ ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏదైతే ఇక్కడ చెప్పాడో వారి ధర్మ విధులను ఉంచుతాను అని చెప్పింది ఇక్కడే 33వ వచనంలో ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో యూదా వారితో నేను చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో ధర్మ విధిని ఉంచెదను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అనగానే అక్కడ గమనించవలసిందంటే పరిశుద్ధాత్ముడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవది
పరిశుద్ధాత్ముడికి దేవుడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు దైవిక సహవాసం కలిగిన నిదర్శనాలను బట్టి మొదటి నిదర్శనం ఏమన్నాను? పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా గుర్తించబడ్డాడు, పరిశుద్ధాత్ముడు యెహోవా ఆత్మగా గుర్తించబడ్డాడు. మూడవది, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి మనం గుర్తించాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో క్రొత్త నిబంధనలోనికి వెళ్ళినప్పుడు మనం గమనిస్తున్నప్పుడు అననీయ సపేరాల యొక్క సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నాం. అననీయ సపేరాలు వారు అబద్ధమాడినప్పుడు పేతురు అన్న మాటలను మీరు అర్థం చేసుకోవాలి. 3వ వచనాన్నించి చదువుతున్నాను. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసబుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అని చెప్పుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు అనే మాటను చాలా స్పష్టంగా ఆ యొక్క రుజువుపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. 4వది ఏంటి? అసలు పరిశుద్ధాత్మని గురించి మనం చదువుతున్నప్పుడు వారు ఆ యొక్క దైవిక సహవాసంలో ముగ్గురు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, ముగ్గురు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మనం యేసు ప్రభు వారు చివరిగా వెళ్తున్నప్పుడు ఏమన్నారు, ఏమి చెప్పారో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఆయన ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ యొక్క మీరు వెళ్ళి సువార్త చెప్పిన తర్వాత మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ 3 విషయాలు ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. అంటే ముగ్గురు, ఆ యొక్క 3 విషయాలు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని గురించి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క ఆఫీసర్స్, 3 ఆఫీసర్స్ గురించి చెప్పినట్లుగా, అంటే వారు ముగ్గురు కూడా సమానమే అనేది అర్థం చేసుకోవాలి. ముగ్గురు కూడా సమానము అనేది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు సమానమే అనేది. అందుకే అక్కడ చెప్పిన విషయం ఏంటంటే వారు ముగ్గురు సమానము అనేది. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాం అనంటే, మనం ఎప్పుడైనా ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు ఆశీర్వాదం కూడా అలాగే ఇస్తాం. అసలు మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం, 2వ పత్రికలోనికి వెళ్దాం. 13వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ అనే విషయాన్ని, ముగ్గురు త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. గనుక పరిశుద్ధాత్ముడు త్రిత్వములో 3వ వ్యక్తి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇక ఏదో సిద్ధాంతాన్ని, మనుషులు ప్రతిపాదించే సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించడం లేదు, మనుషుల యొక్క సిద్ధాంతాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. కనుక ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, లేఖనాలు ఏం చెప్తుందో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆ యొక్క తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కనుక నేనేదో మనుషుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మాట్లాడడం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనేది అంటే దైవిక సహవాసం అనేది ఉంది. కనుక ఈ యొక్క విషయాలను బట్టి, దైవిక నామాలను బట్టి, దైవిక గుణలక్షణాలను బట్టి, దైవిక పనులను బట్టి, దైవిక సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్ నిర్ధారిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ఏ మాత్రం కూడా సందేహించవలసిన అవసరత ఏమీ కూడా లేదు. ఇదంతా కూడా లేఖనాలు ఆధారంతోనే మనం రికార్డెడ్ కనుక స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ విషయాలను బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక చాలా మంది ఆ యొక్క త్రిత్వంలో 3వ వ్యక్తిని తక్కువగా చూడడం అనేది చేయకూడదు. ఆ యొక్క కామన్ డివైన్ నేచర్ అనేది ఒక సాధారణమైన సాధారణమైన దైవిక స్వభావం కలిగిన వ్యక్తులు అనేది. అందుచేత పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అనేది దేవుని వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. మనం నెక్స్ట్ టైంన 5వ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. తక్కిన తర్వాత ప్రశ్నలోనికి కూడా వెళ్దాం. ఆ మాటలను మనం ఎలాగా అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం గమనిద్దాం.
రండి, దేవుడి కొద్ది మాటలను, ఈ యొక్క క్లాస్ని దేవుడు దీవించలాగన మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రభు ఓపికతో దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి బైబిల్ ఎటువంటి నిదర్శనాలు ఇచ్చారో, ఏ విధంగా లేఖనాలు చెప్పాయో ఆ విషయాలను గురించి మేము ఆలోచన చేశాం. మాలో ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మాత్రమే నివృత్తి చేయండి నాయన. మీరే సంపూర్ణంగా మేము అర్థమయ్యేటట్లు మీరు మాకు బోధించండి. మీరు చెప్పారు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పారు. అలాగే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ తరగతిలో చేరిన ప్రతి బిడ్డను కూడా మీరే బలపరిచి రాబో దినాల్లో ఒక చక్కని ఒక సౌండ్ డాక్ట్రిన్ని చర్చెస్లో బోధించడానికి ఒక్కొక్కరిని కూడా సాధనాలుగా వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.